హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం చుక్కాకు పచ్చడి చేసుకుందాం. నేను ఒక కట్ట చుక్కాకు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. 2-3 సార్లు వాష్ చేసుకోండి, మట్టి అనేది లేకుండా బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనము పెనం పెట్టుకొని తగినన్ని నువ్వులు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. ఈ విధంగా చిటపట అనే అంతవరకు వేయించుకోవాలండి. 2 సెకండ్లోనే నువ్వులు అనేది బాగా వేగిపోతాయి. చూడండి, ఈ విధంగా కలబెట్టుకుంటే నువ్వులు అనేది వేయించుకోండి. ఇంక ఇప్పుడు మనం వేగిపోయాయి కదండి, మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. అలానే ఒట్టి మిరపకాయలు కూడా వేయించుకుందామండి. ఇంక ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఒట్టి మిరపకాయలు ఒక 7 నుంచి 8 వరకు ఒట్టి మిరపకాయలు వేసుకొని, కారం ఉంటే ఎక్కువ వేసుకోవాలండి. ఇంకా 2 కారం ఎక్కువగా ఉంటే నేను వేసుకున్నానంటే సరిపోతుందండి ఒక కట్టు చుక్కాకి. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇంకా అదే పెనంలో మనం చుక్కాకు ఉడికించుకుందామండి. చూడండి, త్వరగా వేగిపోతుంది. 5 నిమిషాల్లోనే బాగా మెత్తగా వేగిపోతుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు హై ఫ్లేమ్లో పెట్టారంటే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. చూడండి, నేను మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఈ విధంగా కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. ఈ విధంగా ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు బాగా మెత్తగా ఉడికిపోవాలండి. మిక్సీలో కానీ రోట్లో కానీ అవసరం ఉండదు మళ్ళీ దంచేపండి. చాలామంది మిక్సీలో వేసుకున్నారంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఉడకబెట్టి మనము పచ్చడి చేసుకుని ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. అసలు మిక్సీలో కూడా అవసరం ఉండదు. ఇంకా చల్లార్చుకోండి. చల్లార్చుకున్నాక మళ్ళీ మీరు పోపు వేసుకుందాం. ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా, మిక్సీలో వేసుకోవాల్సిన పని కూడా లేదు. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని పెట్టుకోవాలండి. అంతలోపు మనము మిక్సీ గిన్నెలో మనం ఏవైతే నువ్వులు ఒట్టిమిరపకాయలు వేయించుకున్నామో అవి మనము గ్రైండ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇంకా మనము పెనం పెట్టుకొని పోపు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడయ్యాక ఒక ఎర్రగడ్డ సన్న కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా చూడండి, నూనె అనేది బాగా వేగిపోయింది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇంకా అలానే మనం ఏదైతే ఆనియన్స్ కట్ చేసుకున్నామో అలానే 2 నుంచి 3 తెల్లగడ్డలు, కరివేపాకు కూడా వేసుకుందామండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన అనేది పోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకోండి. కూర కొంచెం తక్కువ వచ్చినప్పుడు చుక్కాకు ఒక కట్టు ఉంటే ఈ విధంగా చేసుకున్నానంటే సరిపోతుంది. చిటికెడంత పసుపు వేసుకోండి. ఈ విధంగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూడండి, ఇంకా వేగిపోయాయి. ఇంక ఇప్పుడు మనము ఏదైతే చుక్కాకు వేయించుకున్నామో చల్లగా అయిపోయిందండి. మనం ఈ విధంగా వేసుకుందాము. ఇంకా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నారంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది టమాటా వేస్తారు, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు. ఇంక ఇప్పుడు 2 నిమిషాలు వేయించుకున్నాక ఈ కారం అనేది వేయండి. ఇంకా ఉప్పు లాస్ట్లో వేసుకోవాలండి. ఇంక ఇప్పుడు బాగా కలిపిన తర్వాత కారం అనేది బాగా పడుతుంది. ఇంక ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, కొంచెం తక్కువగా వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఇంకా ఒక 2 సెకండ్లు ఈ విధంగా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చుక్కాకు పచ్చడి అండి. ఇంకా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. నా కొలతలతో అయితే ఉప్పు కారం సరిపోయిందండి. ఈ విధంగా చేసుకోండి. సర్వింగ్ బౌల్లోకి వేసుకోండి. చాలా బాగుందండి. చూడండి, ఇంకా నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన చుక్కాకు పచ్చడి అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన చుక్కాకు చట్నీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.